మిత్రులారా, నేను రెండు విషయాలు చెప్తాను. మొదటి విషయం, ఈ 42% రిజర్వేషన్స్ విషయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి శాసనసభ తీర్మానం చేసింది, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, ఇప్పుడు కోర్టులో స్టే ఇచ్చింది. ఈ సందర్భంలో బంద్ కూడా ఇక్కడ తెలంగాణలో జరిగింది, ఆందోళన జరిగింది. దాదాపు రాజకీయ పార్టీలన్నీ యునానిమస్గా 42% సమర్థించింది. మన బంద్లో కూడా అందరూ పాల్గొన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఈ 42% అంగీకరించి అమలు జరపడానికి ముఖ్య బాధ్యత వహించాలో ఆ బీజేపీ కూడా ఈ బంద్కి సపోర్ట్ చేసింది, బంద్లో పాల్గొంది. ఇది బీజేపీ యొక్క మోసపూరితమైన వైఖరిని తెలియజేస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఈ బంద్లో పాల్గొన్న చిత్తశుద్ధి చేసిందంటే, గవర్నర్ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ తోటి ఆమోదం, గవర్నర్ ఆమోదం జరగడం, రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ యొక్క సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలని రాజ్యాంగం చెప్తుంది. మరి కేంద్ర కేబినెట్ ఏం సలహా ఇచ్చిందో తెలియదు. సలహా ఇస్తే రాష్ట్రపతి ఎందుకు దానికి ఆమోద ముద్ర వేయడం తెలియదు. ఇదంతా ఏం తెలియజేస్తుందంటే, ఈ బీజేపీ కేంద్రంలో దీన్ని అడ్డుకుంటుంది. ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మోసపూరితంగా బీజేపీ నాటకం ఆడుతుంది. ఈ బంద్కి సమర్థిస్తూ శాసనసభలో బిల్లుకి సమర్థిస్తుంది. ఇది బీజేపీ యొక్క మోసపూరితమైన వైఖరినే కాదు, ఇది దాని 2 నాలుకల వైఖరి అంటున్నాం. డబుల్ ఫోర్క్ టంగ్ దీనికి ఉంది. అంటే ఎక్కడ ఏ అవసరమైతే ఆ రకమైన అబద్ధాన్ని అనుమతాన్ని చేయగలదని చెప్పేసి నగ్నంగా ఈ సందర్భంలో రుజువైంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి అంటే, మా డిమాండ్ ఏంటంటే, ఇక్కడ శాసనసభ చట్టం అవసరం లేదు, కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది. 50% సీలింగ్ అది ఏదైతే ఉందో, ఇప్పుడు దీనికి 42%కి అభ్యంతరం ఎందుకు పెడుతున్నారు? ఇది ఇస్తే 50% సీలింగ్ పైకి పెడుతున్నారు. ఈ 50% సీలింగ్ అనే సమస్య ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్ని సందర్భాలు వచ్చింది. మేమందరం అడుగుతున్నాం, 50% సీలింగ్ని సుప్రీంకోర్టు విధించింది కాబట్టి, ఇంతకుముందు ఇట్లాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు అది ప్రజలకి నష్టకరంగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో సవరణలు చేసి ఆ జడ్జిమెంట్ యొక్క ప్రభావాన్ని తొలగించారు. ఎప్పుడు కోర్టులు న్యాయమా అన్యాయం అనే దానికన్నా చట్టం లేదనే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని మేము డిమాండ్ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రేపు వింటర్ సెషన్లో 50% రిజర్వేషన్కి సంబంధించిన ఇప్పుడు ఏదైతే కోర్టు విధించిన సీలింగ్ ఉందో దాన్ని తొలగిస్తూ రాజ్యాంగంలో అవసరమైన సవరణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాజ్యాంగంలో ఒకసారి సవరణ చేసిన తర్వాత 9th షెడ్యూల్ అవసరం లేక 50% ఒక చట్టం అయితే 9th షెడ్యూల్ 50% అనేది రిమూవ్ చేసిన తర్వాత ఒక్క స్థానిక సంస్థలే కాదు, మిగతా ఇతర రిజర్వేషన్స్ కూడా ఈ సమస్యలు ఉన్నాయి, అన్ని తొలగిపోతాయి. ఒక్క నిర్ణయంతో రిజర్వేషన్కి సంబంధించిన వివాదాలన్నీ అనేకం తొలగిపోతాయి. అందుకని రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ బీజేపీకి, రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, ఈ ఇద్దరు మంత్రులకి చిత్తశుద్ధి ఉంటే, నిన్న జూబ్లీ ఎలక్షన్స్ లో ఒక లిస్ట్ రాశారు నాయకులందరికీ, వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే ఈ రాజ్యాంగ సవరణ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చెప్పి, కేబినెట్ లో చెప్పి రాజ్యాంగ సవరణకి వాళ్ళని సిద్ధం చేయాలి. అది చేయకుండా ఎక్కడ వరకు బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు బీసీలందరినీ నగ్నంగా మోసం చేయడం, నిలువున వాళ్ళని ప్రయోజనాలను దెబ్బతీయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది మొదటిది. ఇక రెండవది, మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చట్టం చేశారు, కేంద్రానికి పంపారు, కోర్టులో కేసేసారు, అవి ఒక ఎత్తు. మన శాసనసభ ఈ మేరకు మేము చెప్పిన మేరకు 50% సీలింగ్ ఎత్తేయండి, పార్లమెంట్లో సవరణ చేయండి అని చెప్పేసి శాసనసభలో తీర్మానం పెట్టి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కోరుతున్నాం. అప్పుడు బీజేపీ నాటకం ఏమిటో ప్రజల ముందు బట్టబయలు అవుతుంది. బీజేపీ కూడా దీనికి బలపరిస్తే కేంద్రం మీద ఒత్తిడి పెరుగుద్ది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి చర్యని సాధారణమైన పరిస్థితుల్లో సమావేశం నిర్వహిస్తే మంచిది. ఒకవేళ ఆలస్యం వద్దనుకుంటే అర్జెంట్ సమావేశం వేసి ఒక రోజైనా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది ఒకవేళ రాజ్యాంగ సవరణలు చేసే అవకాశం లేదంటే, ఈ విద్యుత్ యాక్ట్కి రాజ్యాంగ సవరణ ఇప్పుడు ప్రతిపాదించింది.
2003లో చేసిన విద్యుత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్కి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ 9వ తేదీన విడుదల చేసింది. ఆ సవరణ మీద 30 రోజుల పాటు అభ్యంతరాలు తెలియజేయండి, రేపు పార్లమెంట్లో పెడతామని చెప్పేసి చెప్పింది. వాస్తవంగా ఆ సవరణలు ప్రజలకి చాలా తీవ్రమైన నష్టకరమైన సవరణలు. అందుట్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం చేసే సవరణలు. అటువంటి నష్టం చేసే సవరణలకేమో వాళ్ళకి ఆగమేఘాల మీద వాళ్ళకి సమయం వీలుపడుద్ది కేంద్ర ప్రభుత్వానికి. గత దశాబ్దం 2-3 దశాబ్దాల నుంచి అందరం కోరుతున్న ఈ సీలింగ్ ఎత్తేయండి అని చెప్పేసి దీని మీద మాత్రం వాళ్ళకి 2014లో అధికారం వచ్చింది. ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళకి తీరుబడి దొరకపోవడం కాదు, దీనికి వ్యతిరేకం వాళ్ళు. అందుకని దాన్ని ఎంత సులువుగా చేస్తున్నారు, దీన్ని కూడా అంతే సులువుగా చేయొచ్చు. కాబట్టి దీని మీద కూడా రాజ్యాంగ సవరణ రూపొందించడం, దాని పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం, చర్చగా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సిద్ధమా కాదని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. సామాజిక న్యాయం పట్ల బీజేపీకి విధేయత ఉంది అనుకుంటే ఆ పని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే సందర్భవశాత్తు విద్యుత్తు సవరణ కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రమాదం. కాబట్టి మొదటిది రైతులకు ఇచ్చే ఫ్రీ పవర్ ఎగిరిపోద్ది, అంటే క్రాస్ సబ్సిడీ రద్దు అయిపోద్ది. రెండోది మన తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్లు ఫ్రీగా కాంగ్రెస్ ఇస్తుంది, అది కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఉండవు. మూడవది ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ విద్యాలయాలకి, ప్రభుత్వ ఆసుపత్రులకి ఫ్రీ పవర్ ఉన్నది, అది కూడా ప్రమాదంలో పడిపోద్ది. ఇవే కాకుండా డిస్కామ్లు ప్రైవేటీకరణ అయిపోతాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క లైన్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త సవరణ ప్రకారం అది ప్రభుత్వ పోల్స్ అవన్నీ ఉంటాయి, ప్రైవేట్ వాడు కూడా ఆ లైన్లు వినియోగించుకునేదానికి ఇప్పుడు వరకు అది ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని చెప్పేసి ఇప్పుడు మార్చేస్తున్నారు. అంటే ఖర్చు లేకుండా, మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ వీటినన్నింటినీ వినియోగించుకొని ముఖ్యంగా అదానికి ఇప్పుడు మొత్తం పవర్ సెక్టర్ అంతా అదాని చేతుల్లోకి వస్తుంది. సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, హైడ్రో పవర్ వచ్చేసింది, థర్మల్ పవర్ వచ్చేసింది. ఈ మధ్య గోండాలో ఒక పవర్ ప్లాంట్, పెద్ద పవర్ ప్లాంట్ ఉంటే అది బంగ్లాదేశ్కి ఎగుమతి చేయడం కోసం SEZలో పెడితే ఇప్పుడు కేంద్ర మోడీ ప్రభుత్వం ఆగమేఘాల మీద వాళ్ళు ఇండియాలో అమ్ముకోవడానికి అవకాశం ఇస్తూ జీవో ఇష్యూ చేసింది. విదేశీ మార్గ ద్రవ్యాన్ని సంపాదించడం కోసం పెట్టిన ప్లాంట్ని ఇప్పుడు అదానీ లాభం కోసం దేశంలో దాన్ని అమ్ముకోవడానికి, దేశంలో ఉండే గ్రిడ్ని అనుసంధానం చేసి ప్రభుత్వ గ్రిడ్ని వాడుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకని ఈ సంస్కరణలన్నీ ప్రజల కోసం కాదు, అదానీ, రిలయన్స్, టాటా ఇటువంటి వాళ్ళు పవర్ సెక్టర్లో ఈరోజు పవర్ఫుల్గా తయారయ్యారు, వాళ్ళ కోసం చేస్తున్నారని చెప్పేసి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, పార్టీలు అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్ని, పార్టీని కోరేది ఏంటంటే దీనికి అభ్యంతరాలు తెలియజేయమన్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దీని మీద అభ్యంతరాలు తెలియజేయాలని వాళ్ళతో విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, అలాగే ప్రజా సంస్థలు, మున్సిపాలిటీలు, ఇప్పుడు చెప్పిన ఈ ఎఫెక్ట్ అయ్యే తరగతులకు సంబంధించిన ఎవరైనా కానీ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ తమ అభ్యంతరాలని విరివిగా పంపాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం.